జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఒకటి, మనకి 1947లో వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మరక మిగిలింది ఈ దేశానికి. ముఖ్యంగా హై స్కూల్లో ఉన్నప్పుడు మేము గోడల మీద చూసేవాళ్ళం, కాశ్మీరం మా సింధూరం, రక్తాన్నైనా చిందిస్తాం, దాన్ని కాపాడుకుంటామని. అది నిజం చేసిన ద్వయం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసిన పని. ఆర్టికల్ 370 రద్దు అయ్యే వరకు ఆ రద్దు చేసిన ఘనత వాళ్ళ ఇద్దరితో పాటు ఎంటైర్ ఎన్డీఏ సపోర్ట్ కావచ్చు, బీజేపీ పార్టీ ప్రధానమైన భూమికి కావచ్చు, దానికి నిర్ణయాత్మకమైన వైఖరితో పనిచేసిన సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు తీసుకున్న పట్టుదల, చిత్తశుద్ధి ఏదైతే ఉందో, ఆర్టికల్ 370 రద్దు. ఆ రద్దుతో జరిగిన ఈ దేశ గౌరవం ఏదైతే పెరిగిందో దానికి నేను సెల్యూట్ చేస్తాను. ఒక భారతీయుడిగా మనం అందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన దేశం భారతదేశం, భారతదేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ని మనం చూపిస్తున్నాం, మ్యాప్లో ఉంది. మరి అక్కడ 2 ఫ్లాగ్లు ఎగరడం ప్రతి భారతీయుడికి అవమానం అని భావించిన వీళ్ళు దాన్ని కరెక్ట్ చేసిన తీరు నాకు నచ్చింది. ఇప్పుడు 2 ఫ్లాగ్లు అక్కడ ఎగరట్లా, గర్వంగా సగర్వంగా ఒక భారతీయ జెండా మాత్రమే, భారతదేశ జెండా ఎగురుతుంది. అంతేకాదు అక్కడ కంట్రోల్ చేసిన తీరు మీరు చూడండి. నోట్ల రద్దుని అందరూ విమర్శించారు, కానీ నోట్ల రద్దు తర్వాత విదేశాలు మన కరెన్సీని ముద్రించి టెర్రరిస్టులకి ఇచ్చి ఆ డబ్బుతో మన జవాన్ల మీద రాళ్ళు వేయించడం, విధ్వంసం సృష్టించడం ఇప్పుడు ఆగిపోయింది. ఈరోజు టూరిస్టులు వస్తున్నారు. ముఖ్యంగా భారతీయ పౌరులు ఎవరు కూడా అక్కడ స్థలాలు కొనుక్కునేదానికి లేకుండా, భారతీయ పౌరులు ఎవరు కూడా కాశ్మీర్ వాళ్ళని పెళ్లి చేసుకునేదానికి లేకుండా ఉన్న రూల్స్ అన్ని మారిపోయినాయి. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ స్థలాలు కొనవచ్చు ఉన్న నిబంధనని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇది దేశానికి పనికొచ్చే అంశం, ఇది దేశభక్తిని సంబంధించిన అంశం. నాకు నచ్చింది.